Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి బాటనీ జువాలజీ సంబంధించినటువంటి లెసన్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి వైరస్ అనేటటువంటి చాప్టర్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. మరి ఈ వైరస్ అనేటటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా గతంలో చాలా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని బాగా అర్థమయ్యే విధంగా ఇక్కడ మీకు ఈ చాప్టర్ చెప్పడం జరుగుతుందండి. ఈ చాప్టర్ 2 లెసన్స్ 2 క్లాసులు తీసుకుంటే కంప్లీట్ అవుతుంది. దానిలో భాగంగా మనం ముందుగా ఫస్ట్ ఈ రోజు ఈ టాపిక్ ని చూద్దామండి. ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. దాంతో పాటు ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీటికి సంబంధించి రాబోయేటటువంటి 45 డేస్ లో బయాలజికల్ సైన్స్ కానివ్వండి, తర్వాత ఎస్జిటికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మీకు లైవ్ రూపంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో కానీ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మీకు వీడియో రిలీజ్ చేసినటువంటి క్షణాల్లోనే మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకి లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దామండి. వైరస్ తీసుకున్నట్లయితే వైరస్లు అనేవి ఒక విలక్షణమైనటువంటి గ్రూప్ కు చెందినటువంటి సముదాయంగా మనం చెప్పడం జరుగుతుంది. మిగిలినటువంటి మనం చాలా రకాలైనటువంటి ప్రాణం ఉన్నటువంటి జంతువులు తీసుకున్నట్లయితే మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇంకా బ్యాక్టీరియాలు, తర్వాత ఇంకా శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, ఇవన్నీ తెలుసు. వీటికి భిన్నంగా డిఫరెంట్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటివి ఏంటి అంటే అవి వైరస్లు. మరి ఈ వైరస్లు ఏమని చెప్తారంటే బయలాజికల్ ఎమినెంట్స్ అంటారు, అంటే జీవ రూపాలు అని చెప్పడం జరుగుతుంది. ఇవి మొక్కలు, జంతువులు, తర్వాత ఇంకా బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, అదేవిధంగా ఇంకా ప్రోటోజోవాలు. సో వీటన్నిటి మీద కూడా ఇవి దాడి చేసేటటువంటి సముదాయానికి చెందినటువంటి జీవులు. ఇవి నిర్దిష్టమైనటువంటి రూపము అనేటటువంటిది ఉండదండి వీటికి. ఈ వైరస్లు తీసుకున్నట్లయితే ఇవి మొక్కలు, జంతువులు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, ఇంకా ప్రోటోజోవాలు. సో వీటన్నిటి మీద ఇవి దాడి చేసేటటువంటి విలక్షణమైనటువంటి సముదాయం చెందినటువంటి ఈ జీవులు. ఇవి ఎక్కువగా రకరకాలైనటువంటి మొక్కలు, జంతువులు అనేక రకాలైనటువంటి వ్యాధులను కలిగజేసేటటువంటి చాలా కాంప్లికేటెడ్, ఇబ్బంది కలిగించేటటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ గా వీటిని మనం చెప్పవచ్చు. మరి దీంట్లో తీసుకున్నట్లయితే ఇవి వైరస్లు తీసుకుంటే ఇవి సజీవులకి నిర్జీవులకి మధ్య అనుసంధాన జీవులు అని చెప్పడం జరుగుతుందండి. వైరస్లు అనేవి దే ఆర్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ప్రాణం ఉన్నటువంటి సజీవులకు, ప్రాణం లేనటువంటి నిర్జీవులకి కలిపేటటువంటి ఒక అనుసంధాన జీవులని వీటిని పిలుస్తారు, అంటే వైరస్లు అని పిలుస్తారండి. ఇది ఇంపార్టెంట్ అండి. మనకి దీనికి సంబంధించినటువంటి 8th క్లాస్ లో బేసిక్స్ ఉంటాయండి. వైరస్ అనేది సజీవుల్ని నిర్జీవుల్ని కలిపేటటువంటి ఒక సంధాయ సేతువు, కనెక్టింగ్ లింక్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ప్రాణం ఉన్నటువంటి అతిదేయి మొక్కలు, జంతువుల్లో ఉన్నప్పుడు ఇవి సజీవిలాగా ప్రవర్తిస్తుంది. తర్వాత బయట ఉన్నప్పుడు, అంటే సజీవులకు బయట, మొక్కలకి జంతువులకి బయట ఉన్నప్పుడు ఇది ఒక ప్రాణం లేనటువంటి నిర్జీవిలాగా ప్రదర్శించడం జరుగుతుంది, బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఒకే జీవి సజీవిగా నిర్జీవిగా ఉండటం అనేది ఏ జీవికి సాధ్యం కాదండి. కానీ కేవలం వైరస్ మాత్రమే ప్రాణం ఉన్నటువంటి మొక్కలు, జంతువుల్లో ఉన్నప్పుడు అది ఒక సజీవిలాగా ప్రవర్తించి అది ప్రత్యుత్పత్తిని జరుపుకొని అనేక పిల్ల వైరస్ను తయారు చేస్తుంది. అదే విధంగా మరి ప్రాణం లేనటువంటి బయట పరిసరాల్లో ఉన్నటువంటి ఆ వస్తువుల మీద ఉన్నప్పుడు అది ఒక నిర్జీవిలాగా ప్రవర్తించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి వైరస్ ని ఏమని చెప్తారంటే సజీవులకి నిర్జీవులకి మధ్య ఉన్నటువంటి అనుసంధాన జీవి అని చెప్పడం జరుగుతుంది. కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి వీటిని బ్యాక్టీరియా వైరస్లు తీసుకున్నట్టయితే వైరస్ లో డిఎన్ఏ గాని, ఆర్ఎన్ఏ గాని, జన్యు పదార్థం అనేది దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటి ఆ జన్యు పదార్థం ఏదైతే ఉందో ఆ జన్యు పదార్థం మీద చుట్టూ కవరింగ్ లేయర్ లాగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది. అది ప్రోటీన్ తో తయారైనటువంటి ఆచ్ఛాదనం అంటారు. ప్రోటీన్ తో తయారైనటువంటి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని జనరల్ గా క్యాప్స్యూల్ అంటారు. క్యాప్స్యూల్ అని చెప్పడం జరుగుతుంది. మనం జనరల్ గా కొన్ని క్యాప్సూల్స్ గోళీలాగా ఉన్నటువంటి టాబ్లెట్లు మింగుతూ ఉంటాం. పొడవుగా క్యాప్సూల్స్ లాగా ఉంటాయి, ప్లాస్టిక్ గొట్టం లాగా ఉంటది. సో దాని లోపల మనకి మందు ఉంటుంది, సేమ్ అట్లాగే ఉంటుంది.
సేమ్ అదే రకమైనటువంటి స్ట్రక్చర్ మనం ఊహించుకున్నట్లయితే ఆ పైన క్యాప్సూల్ లాగా ఉన్నటువంటి ఒక తొడుగు లాంటిది ఉంటుంది. దాని లోపల దీనికి డిఎన్ఏ అనేటటువంటిది కానీ లేకపోతే ఆర్ఎన్ఏ కానీ ఆ జన్యు సమాచారానికి సంబంధించినటువంటి ఆ కేంద్రకామలం అనేది ఉంటుంది. ఇవి రెండే ఉంటాయండి. వైరస్ లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు కేవలం రెండే ఉంటాయి. దాంట్లో ఉండేటటువంటి కేంద్రకామల పదార్థం డిఎన్ఏ ఉండవచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ ఉండవచ్చు. అది సెంటర్ లో లోపల ఉంటుంది. దానికి బయట ఒక ప్రోటీన్ తో తయారైనటువంటి ఒక క్యాప్స్యూల్ అనేటటువంటిది, మనకి క్యాప్సిడ్ అనేటటువంటిది ఒక తొడుగు లాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఇవే దీంట్లో రెండు ఉండేటటువంటి ముఖ్యమైన భాగాలు. ఆ బయట ఉండేటటువంటి ఆ క్యాప్స్యూల్ లాగా ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే ఆచ్ఛాదనం అని చెప్పడం జరుగుతుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే అది ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి షేప్ ఉండాలి అంటే దానికి చుట్టూ ఉండేటటువంటి ఆ క్యాప్స్యూల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఉండటం వల్ల దానికి నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఏర్పడుతుంది. తర్వాత అది ప్రొటెక్షన్ కోసం కూడా ఉపయోగించుకుంటుంది. మరి ఆచ్ఛాదనం అనేటటువంటిది ప్రోటీన్ తో తయారైద్ది ఎక్కువగా. అది ప్రోటీన్ తో తయారవుతుంది. ఒకవేళ ప్రోటీన్ కాకపోయినా కానీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ కాంబినేషన్ లో కూడా ఈ ఆచ్ఛాదనం అనేటటువంటిది ఆ పైన ఉండేటటువంటి ఆ తొడుగు లాంటిది ఇది తయారు కావడం జరుగుతుంది. జనరల్ గా ప్రోటీన్ తో తయారవుతుంది. దాంతో పాటు కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ కలయిక వలన కూడా ఇది తయారవుతుంది. నెక్స్ట్ వీటిని ఏమంటారంటే వ్యాధి సంక్రమిత రేణువులు అని చెప్పడం జరుగుతుంది. వైరస్లని వ్యాధి సంక్రమిత రేణువులు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి దాదాపు ఎక్కువగా మొక్కలు, జంతువులు ఎక్కువ చాలా రకాలైనటువంటి వ్యాధుల్ని కలిగించేటటువంటి సమూహాలు రేణువులుగా ఉండి చాలా చిన్న పరిమాణాలు ఉంటాయి. బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉంటాయండి. చిన్నగా ఉండి మొక్కలు, జంతువుల్లో వివిధ రకాలైనటువంటి వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి. అందుకే వీటిని వ్యాధి సంక్రమిత రేణువులు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు, ఆబ్లిగేటరీ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్. ఇవి ఆబ్లిగేటరీ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్ అని చెప్తారు. వీటిని అంటే ఏంటి అంటే అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు. చూడండి, అవి రెండు రకాలుగా ఉంటాయి పరాన్న జీవులు అనేవి. అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు, రెండవది వైకల్పిక కణాంతస్థ పరాన్న జీవులు. అవికల్పిక పరాన్న జీవులు అంటే చూడండి, అవికల్పిక కణాంతస్థ పరాన్న జీవులు అంటే అవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని మళ్ళీ పిల్ల కణాలని తయారు చేయాలంటే ఖచ్చితంగా అతిదేయి మొక్క కణాలు అనేవి ఉండాలి. అంటే ఒక మొక్క కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఆ కణాల్లో మాత్రమే అవి వాటి యొక్క పిల్ల కణాలను తయారు చేయగలుగుతాయి. అతిదేయి ఉంటేనే వాటి లోపల అవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని పిల్ల కణాలను తయారు చేస్తాయి. వాటిని అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు అంటారు. ఆబ్లిగేటరీ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్ అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అవికల్ప అంటే అంటే ఆబ్లిగేటరీ అని గుర్తుపెట్టుకోండి. ఆబ్లిగేటరీ అంటే అవికల్ప అంటే ఆబ్లిగేటరీ, రెండు ఆతోటే వస్తుంది. ఖచ్చితంగా అతిదేయి ఉంటేనే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అవికల్ప అనేటటువంటి లెటర్ లో మొదట ఆ అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ అంటే అతిదేయి. అతిదేయి కంపల్సరీగా ఉండాలి. అతిదేయి లేకపోతే అవి ప్రత్యుత్పత్తిని జరుపుకొని పిల్ల కణాలను తయారు చేయలేదు. తర్వాత మరికొన్ని ఉంటాయి, వైకల్పిక పరాన్న జీవులు అనేవి ఉంటాయి. మరి ఆ వైకల్పిక పరాన్న జీవులు అంటే ఏంటి అంటే ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అంటారు వీటిని. ఇవి అతిదేయి లేకుండానే బయట ప్రత్యుత్పత్తిని జరుపుకొని వాటికి సంబంధించినటువంటి పిల్ల జీవులను తయారు చేస్తాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి జనరల్ గా మనకి పరాన్న జీవులు అనేవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పాం. అతిదేయి మీద ఆధారపడి ప్రత్యుత్పత్తిని జరుపుకునేవి అవికల్ప పరాన్న జీవులు. అతిదేయి లేకుండానే బయట పరిసరాల్లో అవి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటే వాటిని వైకల్పిక పరాన్న జీవులు అంటారు. సో కాబట్టి మనకి ఇక్కడ వైరస్ అనేది ఏ గ్రూప్ చెందిందంటే అవికల్ప కణాంతస్థ పరాన్న జీవికి చెందినటువంటి జీవిగా మనం దీన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే అతిదేయి కణంలోకి పోయిన తర్వాత అతిదేయిలో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని కానివ్వండి, లేకపోతే జీవరసాయన క్రియలను, యాంత్రికాన్ని కానీ ఉపయోగించుకొని అది ఏం చేస్తుంది, కొత్త వైరస్లను తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ మన శరీరంలోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ మన బాడీలోకి రాగానే ఏం చేస్తుంది అంటే అది మన కణాల్లో ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని కానివ్వండి, జీవరసాయన యాంత్రికాన్ని కానీ ఉపయోగించుకొని అదేం చేస్తుంది, కొత్త వైరస్లను తయారు చేస్తుంది. కొత్త కరోనా వైరస్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అది అతిదేయిలో ఉన్నటువంటి జీవరసాయన యాంత్రికాన్ని కానివ్వండి, అతిదేయిలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని కానీ ఉపయోగించుకునేది కొత్త వైరస్లను తయారు చేసుకొని ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వైరస్ల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని వైరాలజీ అని పిలుస్తారండి. వైరాలజీ అనేటటువంటి శాస్త్రము వైరస్లకు సంబంధించినటువంటి దాన్ని అధ్యయనం చేస్తుంది. వివిధ రకాలైనటువంటి వైరస్లు, వాటి యొక్క నిర్మాణాలు, అది కలిగించేటటువంటి వ్యాధులు, వాటికి ట్రీట్మెంట్, ఈ అంశాలు మొత్తం కూడా మనకి వైరాలజీలో నేర్చుకోవటం జరుగుతుంది.
నెక్స్ట్ మరి వైరస్ ని ఏ విధంగా ఆవిష్కరణ చేశారనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం పరిశీలిద్దామండి. వైరస్ ని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల్లో మనకి ఐవనో విస్కీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐవనో విస్కీ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పొగాకులో వచ్చేటటువంటి టొబాకో మొజాయిక్ వ్యాధి వచ్చినటువంటి ఆ పొగాకు పత్రాలని అతను పరిశీలించాడు. ఆ పత్రాలని పరిశీలించినప్పుడు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఐవనో విస్కీ ఆ పొగాకులో వచ్చినటువంటి టొబాకో మొజాయిక్ వ్యాధి వచ్చినటువంటి ఆకుల్ని అతను బాగా ఎక్స్ట్రాక్షన్ చేసి, అంటే దాన్ని దంచి వాటి నుంచి రసాన్ని తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి రసంలో ఏమైనా వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయేమో అని అతనికి డౌట్ ఉంది. అంటే ఏంటి, బ్యాక్టీరియా ఉండొచ్చు అనుకున్నాడు. మరి ఆ బ్యాక్టీరియాని పట్టుకోవడం కోసం అతను ఏం చేశాడంటే ఆ పొగాకులో ఉన్నటువంటి మొజాయిక్ వ్యాధి వచ్చినటువంటి ఆకుని రసాన్ని తయారు చేసి ఆ రసాయనాన్ని ఒక ఫిల్టర్ పేపర్ పెట్టి వడపోసాడు. మరి అట్లా వడపోసినప్పుడు ఆ వడపోత కాగితం మీద బ్యాక్టీరియా ఆగింది. కానీ ఆ బ్యాక్టీరియా సైజు కంటే ఇంకా చిన్నగా ఉన్నటువంటి జీవరేణువు అనేది ఆ కిందకు వచ్చినటువంటి గాలిత ద్రవం ఉంటది కదా, వడపోసినటువంటి ద్రవం, దాంట్లోకి వచ్చింది. మరి దాంట్లోకి వచ్చినటువంటి దాన్ని చూస్తే ఒక వ్యాధి కారకం అని అతను చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఆ కిందకు వచ్చినటువంటి వడపోయగా వచ్చినటువంటి పదార్థంలో అతను ఏం చేశాడు, జనరల్ గా వడపోసినప్పుడు ఆ ఫిల్టర్ పేపర్ మీద ఏదైనా బ్యాక్టీరియా ఆగుతుంది, దాని వల్లనే వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అతను ఏం చేశాడంటే వడపోసాడు. కానీ ఫిల్టర్ పేపర్ మీద పైన చూస్తే బ్యాక్టీరియాలు ఉన్నప్పటికీ కూడా బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉన్నటువంటిది ఆ ఫిల్టర్ పేపర్ నుంచి వడపోసి కింద ఉన్నటువంటి గాలిత ద్రవం, ఫిల్టరేట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ గాలిత ద్రవంలోకి కిందకు వచ్చింది. అది దాంట్లో అతను పరిశీలించి చూసినప్పుడు దాంట్లో అతనికి ఒక చిన్న రేణువు లాంటి నిర్మాణం కనపడింది. దాన్ని ఏమన్నాడంటే వ్యాధి కారకం అని చెప్పడం జరిగింది. ఈ వ్యాధి కారకం వల్లనే మనకి పొగాకులో టొబాకో మొజాయిక్ వ్యాధి అనేటటువంటిది రావడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. పొగాకులో వచ్చేటటువంటి టొబాకో మొజాయిక్ వ్యాధికి కారణమైనటువంటిది ఏంటి అంటే ఆ కింద ఉన్నటువంటి గాలిత ద్రవంలో అతను చూసినటువంటి ఒక చిన్న రేణులాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని అతను పరిశీలించాడు. దాన్ని వ్యాధి కారకం అని చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అంటే ఐవనో విస్కీ. గుర్తుపెట్టుకోండి, పొగాకులో టొబాకో మొజాయిక్ వ్యాధికి సంబంధించినటువంటి దాన్ని పరిశీలించి ఆ గాలిత ద్రవాన్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వ్యాధి కారకాన్ని పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఐవనో విస్కీ. తర్వాత మరి మార్టినస్ బైజరింగ్. ఈ మార్టినస్ బైజరింగ్ ఏం చేశాడంటే ఈ ఐవనో విస్కీ చేసినటువంటి పరిశోధనలు మళ్ళీ చేశాడు. అతను ఎంతవరకు కరెక్ట్ చెప్పాడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే మార్టినస్ బైజరింగ్. ఈ మార్టినస్ బైజరింగ్ ఐవనో విస్కీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మళ్ళీ అతను కూడా చేశాడు. ఏం చేశాడు, పొగాకులో వచ్చినటువంటి మొజాయిక్ వ్యాధి వచ్చినటువంటి ఆకుల్ని తీసి దాన్ని రసాన్ని తయారు చేసి వడపోసి ఫిల్టర్ పేపర్ నుంచి, ఆ ఫిల్టర్ పేపర్ లోంచి వడపోత ద్రవం ద్వారా కిందకు వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ రేణువులాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని అతను కూడా పరిశీలించి అవి ఏమని చెప్పాడంటే వీటికి నిర్దిష్ట రూపం లేనటువంటివి అని చెప్పడం జరిగింది. ఇవి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేనటువంటి నిర్మాణాలు అని చెప్పింది ఎవరంటే బైజరింగ్. తర్వాత వీటిని ఏం చెప్పాడంటే సజీవ సాంక్రమిక ద్రవం అని చెప్పడం జరిగింది. అతను దాన్ని సజీవ సాంక్రమిక ద్రవం అని ఇతను చెప్పాడు. దీనికి ఏంటంటే కాంటాజియం వైవం ఫ్లూయిడమ్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరు చెప్పిందంటే బైజరింగ్. ఐవనో విస్కీ చేసినటువంటి ఆ పొగాకు మొజాయిక్ వ్యాధి వచ్చినటువంటి ఆకుల్ని కూడా ఇతను కూడా అదే రకమైనటువంటి పరిశోధన చేసి ఆ వచ్చినటువంటి గాలిత ద్రవం ఏదైతే ఉందో గాలిత ద్రవంలో ఉన్నటువంటి నిర్దిష్ట రూపం లేనటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనిపించాడంటే సజీవ సాంక్రమిక ద్రవం అని చెప్పాడు. ఆ ద్రవంలో గాలిత ద్రవంలో ఉన్నటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమనిపించాడంటే సజీవ సాంక్రమిక ద్రవాలు అని చెప్పాడు. వీటిని మరి సజీవ సాంక్రమిక ద్రవం అనేటటువంటి ఆ రేణువు లాంటి నిర్మాణాన్ని మళ్ళీ ఆ గాలిత ద్రవంలోంచి తీసి వ్యాధి ఆరోగ్యంగా ఉన్నటువంటి మరొక పొగాకు మీద వేసినప్పుడు వెంటనే దాంట్లో కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి పొగాకు మొక్కలు కూడా మళ్ళీ పొగాకులో వచ్చినటువంటి టొబాకో మొజాయిక్ వ్యాధి అనేది రావటం జరిగింది. అంటే ఆ పొగాకులో టొబాకో మొజాయిక్ వ్యాధిని కలిగించేటటువంటివి ఆ సూక్ష్మ రూపాలు అనేటటువంటివి సజీవ సాంక్రమిక ద్రవం అని వాటికి పేరు పెట్టింది ఎవరు అని అడుగుతాడు బైజరింగ్. గుర్తుపెట్టుకోండి, వీటికి ఆ పేరు పెట్టింది సజీవ సాంక్రమిక ద్రవము, నిర్దిష్ట రూపం లేనటువంటి సజీవ సాంక్రమిక ద్రవం అని చెప్పింది ఎవరు అంటే బైజరింగ్. ఐవనో విస్కీ చేసినటువంటి పరిశోధనలు మళ్ళీ తిరిగి పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బైజరింగ్. కాంటాజియం వైవం ఫ్లూయిడమ్
అనేటటువంటి పేరు పెట్టింది ఎవరు అని అడుగుతాడండి. కాంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి బైజరింగ్. గుర్తుపెట్టుకోండి, బైజరింగ్ ఏమని పేరు పెట్టాడంటే కాంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటి పేరుని ఈ పెట్టడం జరిగింది ఆ సాంక్రమిక ద్రవానికి. తర్వాత డబ్ల్యూఎం స్టాన్లీ. ఈ డబ్ల్యూఎం స్టాన్లీ ఏం చేశాడంటే ఆ సాంక్రమిక ద్రవం ఏదైతే ఉందో ఈ గాలిత ద్రవంలో ఉన్నటువంటి ఆ సజీవ సాంక్రమిక ద్రవాల్ని అంటే వ్యాధికారకమైనటువంటి కాంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటి ఏది మనం ఇప్పుడు ఏదైతే వైరస్లు అని చెప్తున్నామో ఆ నిర్మాణాలని అతను ఏం చేశాడంటే స్ఫటికీకరించాడు. దాన్ని స్ఫటికీకరణ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా స్ఫటికీకరించి వాటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడంటే టిఎంవి అని పేరు పెట్టడం జరిగింది. టొబాకో మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరిని అడుగుతారండి, దానికి డబ్ల్యూఎం స్టాన్లీ. డబ్ల్యూఎం స్టాన్లీ అనేటటువంటి శాస్త్రవేత్త దీనికి పేరు పెట్టడం జరిగింది. అంటే స్ఫటికీకరించినటువంటి ఆ పేరు దానికి ఈ ఏది గాలిత ద్రవం ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి సజీవ సాంక్రమిక ద్రవం అని చెప్పినటువంటి దాన్ని అతను స్ఫటికీకరించి దానికి టొబాకో మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. స్టాన్లీ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ కాంటాజియం వైవం ఫ్లూయిడం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి టిఎంవి అని పేరు పెట్టడం జరిగింది. టొబాకో మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఫ్రాంకెల్ కన్రాట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను ఏం చెప్పాడు అంటే చూడండి, మరి టొబాకో మొజాయిక్ వైరస్ లో ఉన్నటువంటి జన్యు పదార్థము ఆర్ఎన్ఏ అని చెప్పడం జరిగింది. టొబాకో మొజాయిక్ వైరస్ లో ఉన్నటువంటి ఆ జన్యు పదార్థాన్ని ఇతను ఏమని చెప్పాడు అంటే ఆర్ఎన్ఏ ఉంటుందని చెప్పడం జరిగింది. టొబాకో మొజాయిక్ వైరస్ లో ఉండేటటువంటి జన్యు పదార్థం ఏంటి అని అడుగుతారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఆర్ఎన్ఏ. మరి ఆర్ఎన్ఏ అనేటటువంటిది టొబాకో మొజాయిక్ వైరస్ లో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రాంకెల్ కన్రాట్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. మరి వైరస్లు అనేవి జనరల్ గా ఈ మైక్రోస్కోప్ లో కనపడవండి, మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ లో కూడా కనిపించవు. వీటిని చూడాలంటే ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్నటువంటి మైక్రోస్కోప్లు అయితేనే మాత్రమే వీటిని చూడగలుగుతాము. అయితే ఈ మైక్రోస్కోపుల్లో ఉన్నటువంటి అడ్వాన్స్ ఫీచర్ ను ఉపయోగించి వైరస్లు సంబంధించినటువంటి దాని యొక్క స్ట్రక్చర్ ని కానివ్వండి, అవి ఏ విధంగా రిప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. కాబట్టి అపద్రవ అపకేంద్రీకరణ ఇదొక పద్ధతి, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనేటటువంటి ఈ అంశాలను ఉపయోగించి ఈ పద్ధతులను ఉపయోగించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునికంగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి వైరస్లు, వాటి యొక్క నిర్మాణాలు, వాటి యొక్క రకాలు, అవి చేసేటటువంటి అతిథేయుల మీద, మొక్కలు, జంతువుల మీద చూపించేటటువంటి హానికరమైనటువంటి ప్రభావాలు మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసం మనకి అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనేటటువంటివి వీటిని ఈ టెక్నాలజీని ఉపయోగించి వైరస్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా కనుక్కోవటం జరుగుతుంది. నెక్స్ట్ వైరస్లకు సంబంధించినటువంటి వర్గీకరణ. వైరస్ వర్గీకరణ తీసుకున్నట్లయితే వైరస్లో నామీకరణ, వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా చూసేటటువంటి డిపార్ట్మెంట్ ఏది అంటే ఐసిటివి అనేటటువంటిది ఈ వైరస్లకు సంబంధించినటువంటి వాటి నామీకరణ కానివ్వండి, వర్గీకరణ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చేసేటటువంటిది మొత్తం ఏది అంటే ఐసిటివి. దీనికి అబ్రివేషన్ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ అనేటటువంటి ఈ సంస్థ వైరస్లకి పేర్లు పెట్టడం, వాటిని వర్గీకరించడం ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఐసిటివి అనేటటువంటిది ఏంటంటే దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ అనేటటువంటిది ఈ వైరస్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, వాటి యొక్క నామీకరణ కానివ్వండి, వాటి యొక్క వర్గీకరణ కానీ ఇవన్నీ కూడా ఈ బ్రాంచ్ చూసుకుంటూ ఉంటుంది. మరి అయితే ఈ సంస్థ వైరస్లు మొత్తాన్ని కూడా వర్గీకరణలో కుటుంబము, ప్రజాతి, జాతి అని 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. వైరస్లలో ఉన్నటువంటి మొత్తం వాటి లక్షణాలు మొత్తాన్ని పరిశీలించి వాటి వర్గీకరణలో 3 అంశాలు 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగిందండి. అవేంటి అంటే కుటుంబము, ప్రజాతి, జాతి. కుటుంబం అనేది వైరస్ల కుటుంబాన్ని విరిడే అనేది చెప్తారండి. విరిడే అనేటటువంటి కుటుంబానికి చెందినటువంటి ఏ వైరస్ కైనా విరిడే అనేటటువంటిది కామన్ గా వస్తుంది, అది కుటుంబం. మీకు ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, వైరస్ యొక్క కుటుంబం ఏమిటి అని అంటారు, విరిడే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ప్రజాతి ఏంటి అంటే ఆ వైరస్ కు సంబంధించింది. ఏ వైరస్ అయితే ఉందో ఆ వైరస్ కు సంబంధించినటువంటి పేరుని ప్రజాతి లాగా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దాని యొక్క స్వభావాన్ని బట్టి దాని యొక్క జాతి పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వైరస్ల కుటుంబం విరిడే అంటారు. నెక్స్ట్ ఆ వైరస్ ని బట్టి దాని యొక్క ప్రజాతిని పెట్టడం జరుగుతుంది. దాని యొక్క స్వభావాన్ని, నేచర్ ని బట్టి దానికి జాతి అని పేరు పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎయిడ్స్ వ్యాధికి కారణమైనటువంటి, ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేటటువంటి ఆ వ్యాధిని తీసుకున్నట్లయితే ఆ వ్యాధిని కలిగించేటటువంటి వైరస్ యొక్క కుటుంబము రిట్రోవిరిడే. చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పిన కుటుంబం అంటే విరిడే అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే రిట్రోవిరిడే అనేటటువంటి కుటుంబం. నెక్స్ట్ ప్రజాతి లెంటి వైరస్ చెప్పాం కదా. లెంటి వైరస్ అనేది వైరస్ తోటి వచ్చేటటువంటి పేరు ఉంటుంది. లెంటి వైరస్ అనేటటువంటి ప్రజాతి. నెక్స్ట్ జాతి, దీని యొక్క స్వభావాన్ని బట్టి ఇది ఏం చెప్పారంటే ఎవరిలో ఉంటుంది అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. కాబట్టి మనుషుల్లో ఇది డెఫిషియన్సీని కలిగిస్తుంది కాబట్టి ఆ పేరుతోటి దాని యొక్క స్వభావాన్ని బట్టి హెచ్ఐవి అని పెట్టడం జరిగింది. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. దీని కుటుంబం విరిడే, తర్వాత ప్రజాతి వైరస్ కు సంబంధించింది, జాతి అనే స్వభావానికి సంబంధించింది. ఎయిడ్స్ తీసుకుంటే ఎయిడ్స్ యొక్క కుటుంబం రిట్రోవిరిడే అనే కుటుంబము, ప్రజాతి లెంటి వైరస్ అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జాతి హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తారు. నెక్స్ట్ నిర్మాణం. వైరస్ యొక్క నిర్మాణం అని పరిశీలించినట్లయితే వైరస్లు దాదాపు పెద్దగా ఉండేటటువంటి వైరస్ కానివ్వండి, అతి చిన్న వైరస్లు కానీ తీసుకున్నట్లయితే టొబాకో మొజాయిక్ వైరస్ అనేది 300 నానోమీటర్ల పరిమాణంలో ఉండేటటువంటి పెద్ద వైరస్. వైరస్ లో బిగ్గెస్ట్ గా ఉండేటటువంటిది టొబాకో మొజాయిక్ వైరస్. 300 నానోమీటర్లు ఉంటుందండి. పెద్ద వైరస్ ని గుర్తించండి అంటాడు టొబాకో మొజాయిక్ వైరస్. నెక్స్ట్ చిన్న వైరస్ పార్వో వైరస్. పార్వో వైరస్ అనేది 20 నానోమీటర్ల సైజ్ లో ఉంటుంది. ఇది చిన్న వైరస్. పార్వో వైరస్ అనేది చిన్నగా ఉంటది, 20 నానోమీటర్ల సైజు ఉంటది. అయితే ఇప్పుడు మనం చెప్పాం అతి పెద్ద వైరస్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ బిగ్గెస్ట్ వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా అంత సైజు ఉంటుందండి. చిన్న బ్యాక్టీరియా అయితే ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే మైకోప్లాస్మా అనేది బ్యాక్టీరియాల్లోనే చాలా చిన్నది. మరి ఆ చిన్నగా ఉన్నటువంటి బ్యాక్టీరియా సైజ్ ఎంత ఉందో అంత ఉండేటటువంటి వైరస్ అనేది వైరస్లో పెద్దది. కాబట్టి అతి పెద్ద వైరస్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే బ్యాక్టీరియాలో అతి చిన్నది ఏదైతే ఉందో దాని సైజులో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెద్ద వైరస్ అనేది అతి చిన్న వైరస్ అయినటువంటి మైకోప్లాస్మా సైజులో ఉంటుంది. మరి చిన్న వైరస్ తీసుకుంటే అతి చిన్న వైరస్ అనేది ఎంత ఉంటుందంటే ఇప్పుడు కణాల్లో మనకి రైబోజోమ్స్ ఉంటాయి కదా, కణాంగాలు, ఆ సైజులో మనకి ఈ చిన్న వైరస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రూపాలు. ఈ వైరస్లు తీసుకున్నట్లయితే వివిధ రూపాల్లో మనకి కనిపిస్తుంటాయండి. చూడండి, కొన్ని సర్పిల్ ఆకారంలో ఉంటాయి. వీటిని సర్పిల వైరస్లు అని చెప్తారు. సర్పిల్ ఆకారంలో ఉండేవి సర్పిల వైరస్లు. ఇవి పొడవుగా దండాల్లాగా రాడ్లాగా ఉంటాయి, లేకపోతే తర్వాత దృఢంగా ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ర్యాబిస్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. ఈ ర్యాబిస్ వైరస్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ గా నమ్యతను కలిగి ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టొబాకో మొజాయిక్ వైరస్ అనేది కొంచెం దృఢంగా హార్డ్ గా ఉంటుంది. చూడండి, సర్పిల వైరస్ అనేది పొడవుగా దండాల రూపంలో దృఢంగా మనకి కనిపిస్తుంటాయి. ఎగ్జాంపుల్ ర్యాబిస్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. గుర్తుపెట్టుకోండి, సర్పిల వైరస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాబిస్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. ఇవి సర్పిలాకారంలో పొడవుగా దండాల్లాగా కొంచెం దృఢంగా ఉంటాయి. కానీ ర్యాబిస్ వైరస్ మాత్రం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్. మరికొన్ని వైరస్లు బహుభుజాకారంలో ఉంటాయి. మరి ఈ బహుభుజాకారంలో ఉండేటటువంటి ఏంటి అంటే జంతు వృక్ష బ్యాక్టీరియాలు, అంటే జంతువుల మీద దాడి చేసేవి, వృక్షాల మీద దాడి చేసేటటువంటి ఏవైతే ఉంటాయో ఆ వైరస్లు బహుభుజాకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ హెర్పిస్ సింప్లెక్స్, తర్వాత పోలియో వైరస్. ఇవి రెండు కూడా మనకి బహుభుజాకారంలో ఉండేటటువంటి స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది, ఇక్కడ ఈ బహుభుజాకారంలో ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి. బహుభుజాకారంలో ఉండేటటువంటి వైరస్లు ఏంటి అంటే హెర్పిస్ సింప్లెక్స్, తర్వాత పోలియో వైరస్. పోలియో వైరస్ అనేది బహుభుజాకారంలో ఉంటది. ఇవి జంతువులు, వృక్షాల్లో దాడి చేసేటటువంటి బ్యాక్టీరియాలు. నెక్స్ట్ గోళాకార వైరస్లు. మరికొన్ని గోళాకారంగా ఉంటాయండి, చెప్పాము మనం, గుండ్రంగా ఉంటాయి. మరి వీటికి లోపల కేంద్రకామలం ఉంటుందని చెప్పాము. ఆ కేంద్రకామలం పైన మనకి క్యాప్సిడ్ ఉంటుందని చెప్పాము. ఆచ్ఛాదనం పైన ఉండేటటువంటి కేంద్రకామలం లోపల ఉంటుంది, దాని బయట ఉండేది క్యాప్సిడ్, ఒక కోశం లాంటిది ఉంటుందని చెప్పాము.
ఆచ్ఛాదనం అంటారు, దీన్ని క్యాప్సిడ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. గోళాకార వైరస్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్. గుర్తుపెట్టుకోండి, గోళాకార వైరస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ తీసుకున్నట్లయితే ఇది వైరస్లోనే చాలా సంక్లిష్టమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి వైరస్ అండి. దీంట్లో రెండు భాగాలు ఉంటాయి, తల భాగం ఉంటది, తోక భాగం ఉంటది. దీనికి సంబంధించిన నిర్మాణం అక్కడ వస్తుంది, మీకు అక్కడ చెప్దాం. తల భాగం బహుభుజాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది, తోక సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియోఫేజ్ ఒక సంక్లిష్టమైనటువంటి వైరస్. ఇది ఎక్కువగా బ్యాక్టీరియోఫేజ్ అనేది పేరు ఎట్లా వచ్చిందంటే బ్యాక్టీరియా మీద దాడి చేసింది. అది బ్యాక్టీరియా మీద దాడి చేసి అది ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది కాబట్టి ఈ వైరస్ ని బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో తీసుకున్నట్లయితే ఇది సంక్లిష్టమైనటువంటి వైరస్. దీంట్లో తల భాగం బహుభుజాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది, తోక సర్పిల సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మిస్సిల్ వైరస్ ఎగ్జాంపుల్. ఈ మిస్సిల్ వైరస్ తీసుకున్నట్లయితే దీంట్లో తొడుగులో గ్లైకోప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్సిల్ వైరస్ తీసుకున్నట్లయితే దీంట్లో తొడుగు భాగంలో ఒక గ్లైకోప్రోటీన్లు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే అటాచ్మెంట్ కోసం ఉపయోగపడతాయి. అంటే అతిదేయ కణాల మీద అవి అతుక్కొని లోపలికి పోవడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. తొడుగులో ఉండేటటువంటి గ్లైకోప్రోటీన్ల ఉపయోగం ఏంటి అంటే ఆ వైరస్ అతిదేయ కణాల మీద అతుక్కున్నప్పుడు గట్టిగా అతుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఇవి అటాచ్మెంట్ కోసం ఉపయోగపడతాయి. తర్వాత వైరస్ తీసుకుంటే వైరస్ లో ఉండే ముఖ్యమైనటువంటి భాగాలు రెండే ఉంటాయండి. ఆ ముఖ్యమైనటువంటి రెండు భాగాలు ఏంటి అంటే చూడండి, కేంద్రకామలం, కోర్ పార్ట్ అని చెప్తారు. వైరస్ లో సెంటర్ లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కోర్ పార్ట్ ఏంటి అంటే మనకి కేంద్రకామలం అని చెప్పాము. కేంద్రకామల భాగం అంటారు. తర్వాత దానికి బయట ఉండేటటువంటిది క్యాప్సిడ్ ప్రోటీన్ చెప్పే. మరి క్యాప్సిడ్ ప్రోటీన్ అనేది రక్షణ కోసం ఉపయోగపడింది, ఆకారాన్ని కలిగించడానికి కూడా ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడిగుడ్డు ఉంది. ఆ కోడిగుడ్డు పైన ఉన్నటువంటి పెంకి ఎట్లా ఉంటది, గట్టిగా ఉండి దానికి లోపల ఉన్నటువంటి సొనక్కి అది ఆకారాన్ని కలిగిస్తుంది. అంటే కోడిగుడ్డుకు ఒక ఆకారాన్ని కలిగిస్తుంది, తర్వాత లోపల ఉండేటటువంటి దానికి ఒక రక్షణ కలిగిస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ కేంద్రకామలం అనేది మధ్యలో ఉంటది, దీని లోపల మధ్యలో ఉంటది, దానికి బయట ఉండేటటువంటిది ఒక క్యాప్సిడ్ అనేటటువంటిది ప్రోటీన్ తో తయారైనటువంటి ఒక పెంకు లాంటి భాగం బయట ఉంటుంది. ఇది రక్షణ కోసం ఉపయోగపడింది, దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడింది. సో కాబట్టి ఈ విధంగా మనకి వైరస్ లో రెండే భాగాలు ఉంటాయండి. కేంద్రకామల భాగం ఉంటుంది, అది డిఎన్ఏ కావచ్చు లేకపోతే ఆర్ఎన్ఏ కావచ్చు. తర్వాత దానికి బయట ఉండేటటువంటి క్యాప్సిడ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్ తో తయారైనటువంటి క్యాప్సిడ్ ఆచ్ఛాదనం అని చెప్పాం కదా, అది ఇది రక్షణ కోసం ఆకారాని కోసం ఉపయోగపడుతుంది. క్యాప్సిడ్ యొక్క ఉపయోగం ఏంటి అని అడిగితే రక్షణ, ఆకారాన్ని కలిగించడం. పై రెండు అంటే పై రెండు అని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనకి ఈ వైరస్ కి మధ్యలో కేంద్రకామలం ఉంటుందని చెప్పాం, దానికి బయట ఉండేటటువంటిది క్యాప్సిడ్ అని చెప్పాం. ఆ క్యాప్సిడ్ దేంతో తయారైద్ది అంటే క్యాప్సోమియర్లు అనేటటువంటి ఉప ప్రమాణాలతో తయారైద్ది. క్యాప్సిడ్ అనేది దేంతో తయారవుతుంది అంటే క్యాప్సోమియర్ అనేటటువంటి ఉప ప్రమాణాలతోటి తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వైరస్ కనిపిస్తుంది. ఈ వైరస్ లో మనకి రెండు భాగాలు ఉంటాయని చెప్పాం కదా, ఏంటి అంటే కేంద్రకామల భాగం అని చెప్పాం. ఇక్కడ చూడండి, మనకి కేంద్రకామల భాగం డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు. సో ఇది చూడండి, ఇది ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏకి బయట మనకి ప్రోటీన్ ఉంటుందని చెప్పాం. ప్రోటీన్ తో తయారైనటువంటి క్యాప్సిడ్ ఉంటుందని చెప్పాం కదా, ఆచ్ఛాదనం ఇది. మరి ఈ ఆచ్ఛాదనం అనేది మొత్తం కూడా దీని మొత్తాన్ని క్యాప్సోమియర్లు అనేటటువంటి వాటితో తయారవుతుంది. అంటే క్యాప్సిడ్ లో ఉండేటటువంటి ఒక్కొక్క చిన్న భాగాన్ని క్యాప్సోమియర్ అంటారు. జాగ్రత్తగా వినండి, వైరస్ లో రెండే భాగాలు ఉంటాయని చెప్పాము. ఇది డిఎన్ఏ కానీ లేకపోతే ఆర్ఎన్ఏ ఉంటుందని చెప్పాము. ఈ ఆర్ఎన్ఏ అనేది మనకి ఏంటి, దీంట్లో ఉండేటటువంటి కేంద్రకామల భాగం అని చెప్పాము ఆర్ఎన్ఏ. దీన్ని చుట్టూ కప్పుతూ బయటికి కనిపించకుండా ఉండేటటువంటిది క్యాప్సిడ్ అని చెప్పాము. ప్రోటీన్ తో తయారైనటువంటి క్యాప్సిడ్. ఆ క్యాప్సిడ్ మొత్తం, ఇది మొత్తం కూడా క్యాప్సిడే. ఈ క్యాప్సిడ్ దేంతో తయారవుతుందంటే క్యాప్సోమియర్లు అనేటటువంటి ఉప ప్రమాణాలతోటి తయారవుతుంది. ఇదిగోండి, ఇది ఒకటి, ఇదొకటి, 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 ఇవన్నీ కూడా క్యాప్సోమియర్లే. అన్ని క్యాప్సోమియర్లు కలిపితే మనకి క్యాప్సిడ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్యాప్సిడ్ అనేది
క్యాప్సోమియర్ అనేటటువంటి ఉప ప్రమాణాలతోటి తయారు చేయబడి ఉంటుంది. లేకపోతే క్యాప్సిడ్ లో ఉండేటటువంటి ఉప ప్రమాణాలు ఏమంటారంటే క్యాప్సోమియర్లని చెప్పడం జరుగుతుంది. మరి అందులో ఉండేటటువంటి ఒక వైరస్ లో ఉండేటటువంటి క్యాప్సిడ్ లో ఉన్నటువంటి క్యాప్సోమియర్ల యొక్క సంఖ్యను నిర్దిష్టంగా ఉంటాయి. ఆ నిర్దిష్టమైనటువంటి సంఖ్యను బట్టి ఆ వైరస్ ని గుర్తించడం జరుగుతుంది. అంటే శాస్త్రవేత్తలు వాటికి పేర్లు పెట్టడం కానివ్వండి, వాటిని గుర్తించేటటువంటి అంశం దేన్ని ఆధారంగా చేస్తారంటే దాంట్లో ఉండేటటువంటి క్యాప్సిడ్ లో ఉన్నటువంటి క్యాప్సోమియర్ల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని చెప్తారు. అంటే ఒక్కొక్క వైరస్ కి ఉండేటటువంటి క్యాప్సోమియర్లు అనేవి నిర్దిష్టంగా ఉంటాయి. తర్వాత జన్యు సమాచారం చెప్పాం కదా. మరి ఈ వైరస్ లో ఉండేటటువంటి జన్యు సమాచారం తీసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుందని చెప్పాము. దీంట్లో కొన్నింట్లో డబుల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటది, మరి కొన్నింట్లో సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది. అంటే ఏంటి అంటే డిఎన్ఏ అనేది 2 పట్టీలు కలిగి ఉంటది. 2 పట్టీలు కలిగి ఉంటే దాన్ని డబుల్ స్టాండ్ డిఎన్ఏ అంటారు. సింగిల్ గా ఒకటే ఉన్నట్లయితే దాన్ని సింగిల్ స్టాండ్ డిఎన్ఏ అంటారు. డిఎస్ అంటే డబుల్ స్టాండ్ డిఎన్ఏ, తర్వాత ఎస్ఎస్ అంటే సింగిల్ స్టాండ్ డిఎన్ఏ. ఇప్పుడు చూడండి, ఇది డబుల్ స్టాండ్ అంటే ఇట్లా 2 ఉంటాయి, సింగిల్ స్టాండ్ అంటే విడిగా ఒకటే ఉంటుంది. సో కాబట్టి ఇది డబుల్ స్టాండ్ డిఎన్ఏ, ఇది సింగిల్ స్టాండ్ డిఎన్ఏ. మరి ఇవి ఏం చేస్తాయంటే చూడండి, డబుల్ స్టాండ్ డిఎన్ఏ అనేది మొక్కల మీద దాడి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొక్కల మీద దాడి చేసేటటువంటి వైరస్ లో ఉండేటటువంటి జన్యు పదార్థం ఏ విధంగా ఉంటుందంటే డబుల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అదే జంతువుల మీద దాడి చేసేటటువంటి వైరస్లు తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి డిఎన్ఏ అనేది సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది. చూడండి, మొత్తానికి మనకు ఉండేవి డబుల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది. డబుల్ స్టాండ్ డిఎన్ఏ ఉన్నటువంటి వైరస్ దేని మీద దాడి చేస్తాయంటే మొక్కల మీద దాడి చేస్తాయి. అదేవిధంగా సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఉన్నటువంటి ఆ వైరస్లు అనేవి జంతువుల మీద దాడి చేస్తాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే డబుల్ స్టాండ్, ఇక్కడ మనకి మొక్కలు అన్నప్పుడు 2 కాలు కనిపిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. మొక్కలు అన్నప్పుడు అక్కడ కావత్తు కనిపిస్తుంది. అంటే ఏంటి, కాక్క అనేటటువంటి 2 అక్షరాలు ఉన్నాయి, అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. డబుల్ స్టాండ్ డిఎన్ఏ మొక్కల్లో ఉండేది, మొక్కల మీద దాడి చేసేటటువంటి వైరస్ డబుల్ స్టాండ్ డిఎన్ఏని కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొక్కలు అన్నప్పుడు మనకి కాక్క అనేటటువంటి 2 ఒత్తు కా ఉంది దానికి, అది తర్వాత మొక్కలు. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ డబుల్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సింగిల్ స్టాండ్ అంటే జంతువుల మీద దాడి చేసేటటువంటి వైరస్లు సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్టీరియా ఫేజ్. బ్యాక్టీరియా ఫేజ్ లో కూడా డబుల్ స్టాండ్ డిఎన్ఏ వైరస్ ఉంటుంది. దీంట్లో గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా ఫేజ్ అనేటటువంటి వైరస్ లో ఉండేటటువంటిది జన్యు పదార్థం ఏముంటుంది అంటే డబుల్ స్టాండ్ డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ కేంద్రకామల అణువులు అని చెప్పాము. సో మరి కేంద్రకామల అణువులు అనేటటువంటివి దీంట్లో ముఖ్యమైనటువంటివి. ఇవి వలయాకారంలో కానివ్వండి, దీర్ఘాకారంలో కానీ కనిపిస్తూ ఉంటాయి. మాక్సిమం ఎక్కువగా ఒకే కేంద్రకామల అణువు అనేది ఉంటుంది. అంటే డిఎన్ఏ కానివ్వండి, ఆర్ఎన్ఏ కానీ తీసుకుంటే ఒకే కేంద్రకామల అణువు అనేది ఈ వైరస్ లో ఉంటుంది. మరికొన్నింటిలో 2 ఉంటాయి, 2 నకళ్ళు ఉంటాయి, అంటే 2 కాపీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ వ్యాధిని కలిగించేటటువంటి హెచ్ఐవి అనేటటువంటి వైరస్ తీసుకుంటే దాంట్లో 2 నకళ్ళు అనేటటువంటి 2 జెరాక్స్ కాపీలు లాగా ఉన్నటువంటి 2 సెట్లు అనేవి కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి మాక్సిమం కేంద్రకామలాలు అనేవి అన్ని వైరస్లో ఒకటే ఉన్నప్పటికీ కొన్నింటిలో మాత్రం 2 కనిపిస్తూ ఉంటాయి. 2 ఉండేటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిడ్స్ సంబంధించినటువంటి హెచ్ఐవి వైరస్, దీంట్లో 2 కాపీలు ఉంటాయి డిఎన్ఏకి సంబంధించి. నెక్స్ట్ టొబాకో మొజాయిక్ వైరస్, తర్వాత బ్యాక్టీరియో ఫేజ్ T4 ఫేజ్ నిర్మాణాన్ని గురించి చూద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చూద్దాం, ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది. ఇవి 2 నేర్చుకుంటే మనం వీటికి సంబంధించింది ఈజీగా ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్, ఇక్కడ చూడండి మనం చూసేది టొబాకో మొజాయిక్ వైరస్. దీని నిర్మాణం చూద్దాం. ఇది 300 నానోమీటర్ల పొడవు ఉంటుంది. సో ఈ పొడవు మొత్తం కూడా లెంత్ ఎంత ఉంటుంది అంటే 300 నానోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ వ్యాసము 18 నానోమీటర్ల వ్యాసం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వ్యాసం. దానికి సైజ్ ఎట్లయితే ఉందో మనకి అది వ్యాసం ఎంత ఉంటుంది అంటే వ్యాసము 18 నానోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో 2130 ఉప ప్రమాణాలు అనేవి ఉంటాయి. చెప్పాం కదా, దీన్ని ఆవరించి మనకు ఉండేటటువంటిది క్యాప్సిడ్ అని చెప్పాము. క్యాప్సిడ్ లో ఉన్నటువంటి చిన్న వాటిని అన్నింటిని కూడా ఉప ప్రమాణాలు అని చెప్పాము. వాటిని క్యాప్సోమియర్లు అంటారు. ఆ క్యాప్సోమియర్లు ఎన్ని ఉంటాయంటే 2130 ఉప ప్రమాణాలు అనేవి దీంట్లో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ 4 నానోమీటర్ల ఖాళీ ప్రదేశం ఉంటుంది దీంట్లో. ఇక్కడ లోపల ఉండేటటువంటి ఆ బోలుగా ఉండేటటువంటి ఖాళీ ప్రదేశంలో ఉండేటటువంటి స్పేస్ ఎంత ఉంటుంది అంటే 4 నానోమీటర్ల ఖాళీ ప్రదేశం ఉంటుంది. నెక్స్ట్
ఆ ప్రోటీన్ దేంతో తయారవుతుందంటే క్యాప్సిడ్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుందని చెప్పాము. ఆ క్యాప్సిడ్ క్యాప్సోమియర్లతో తయారైద్ది చెప్పాము. ఇది మొత్తాన్ని కలిపి క్యాప్సిడ్ అంటారు. ఈ క్యాప్సిడ్ లో ఉండేటటువంటి చిన్న చిన్న ఉప్పు ప్రమాణాన్ని క్యాప్సోమియర్ అని పిలుస్తారు. మరి ఒక్కొక్క క్యాప్సోమియర్ తీసుకున్నట్లయితే 158 అమైనో యాసిడ్లతో తయారైనటువంటి ఒక గొలుసు లాంటి నిర్మాణం ఉంటుంది. చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాప్సోమియర్, ఇది ఒక క్యాప్సోమియర్, ఇది ఒక క్యాప్సోమియర్, ఇవన్నీ మనకి చెనక్కాయలాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా క్యాప్సోమియర్లే. ఒక్కొక్క క్యాప్సోమియర్ లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయంటే 158 అమైనో యాసిడ్స్ కలిగినటువంటి ఒక చైన్ అనేది ఒక్కొక్క క్యాప్సోమియర్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ క్యాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్లు కలిగినటువంటి సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇది చూడండి, మరి ఇవన్నీ కూడా క్యాప్సిడ్ తో తయారైనటువంటి క్యాప్సోమియర్లు. ఈ క్యాప్సోమియర్ లోపల మనకి ఆర్ఎన్ఏ కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక చైన్ లాగా కనిపించేటటువంటిది ఆర్ఎన్ఏ. దీంట్లో 6500 న్యూక్లియోటైడ్లు ఉంటాయండి. ఈ క్యాప్సోమియర్ లోపల ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ లోపల ఆర్ఎన్ఏ మీద ఉండేటటువంటి మొత్తం ఎన్ని ఉంటాయంటే 6500 న్యూక్లియోటైడ్లు ఉన్నటువంటి సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. ఇది సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ. దీని మీద 6500 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. నెక్స్ట్, T4 ఫేజ్. సో ఇది అర్థమైంది కదా, ఇది టొబాకో మొజాయిక్ వైరస్ సంబంధించింది. దీంట్లో మనకి రెండే భాగాలు ఉంటాయని చెప్పాము. కేంద్రకామలం అనేది ఆర్ఎన్ఏ అని చెప్పినాం. ఈ ఆర్ఎన్ఏ అనేది మనకి సర్కిల్ ఆకారంలో ఉంటుంది. దీంట్లో 6500 న్యూక్లియోటైడ్లు అనేవి ఉంటాయి. ఇది సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ. దీన్ని కప్పుతూ బయట మనకి ప్రోటీన్ తో తయారైనటువంటి క్యాప్సిడ్ ఉంటుంది. ఈ క్యాప్సిడ్ లో ఒక్కొక్క భాగాన్ని క్యాప్సోమియర్ అని చెప్పాము. ఒక్కొక్క క్యాప్సోమియర్ లో మనకి 158 అమైనో యాసిడ్లు ఉన్నటువంటి చైన్స్ అనేవి ఒక్కొక్క క్యాప్సోమియర్ లో ఉంటాయి మనకి. నెక్స్ట్, T4 ఫేజ్. T4 ఫేజ్ అనేటటువంటి బ్యాక్టీరియా ఫేజ్ తీసుకున్నట్లయితే దీంట్లో ఉండేటటువంటి స్ట్రక్చర్ లో రెండే భాగాలు ఉంటాయండి, ముఖ్యమైనటువంటి భాగాలు. దీన్ని తల భాగం అనేది, తర్వాత తోక భాగం. ఈ రెండు ముఖ్యమైనటువంటి భాగాలు. ఇక్కడ చూడండి, మనకి ఇది తల, ఇది తల భాగము, ఇది తోక భాగం. ఈ రెండింటిని కలుపుతూ ఉన్నటువంటి భాగాన్ని కాలర్ అంటారు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ లో కనిపిస్తుంది మనకి. ఈ బ్లూ కలర్ లో కనిపించేది ఏది అంటే కాలర్ అంటారు. ఈ కాలర్ అనేటటువంటి భాగము ఈ తల భాగాన్ని, తర్వాత తోక భాగాన్ని కలుపుతూ ఉంటుంది. ఇది తల భాగము, ఇది తోక భాగము, రెండింటిని కలుపుతున్నటువంటి భాగము కాలర్ అని చెప్తారు. నెక్స్ట్, ఈ తలలో డిఎన్ఏ ఉంటది. తల భాగంలో ఉండేటటువంటి దాన్ని కేంద్ర కామలం ఏదంటే డిఎన్ఏ ఉంటుంది. అంటే దీంట్లో T4 ఫేజ్ బ్యాక్టీరియా ఫేజ్ లో. నెక్స్ట్, తోక భాగం. ఈ తోక భాగం తీసుకున్నట్లయితే తోక భాగం మీద మనకి తొడుగు క్యాప్సిడ్ అనేటటువంటి తొడుగు అనేది కనిపిస్తుంది. చూడండి, ఇట్లా మనకి రింగిల్ లాగా స్పైరల్ గా కనిపించేటటువంటి ఈ తొడుగు అనేది కనిపిస్తుంది. తర్వాత దీనికి కింద ఈ తోక భాగానికి కింద ఆధార ఫలకం అనేది, బేస్ ప్లేట్ అనేది కనిపిస్తుందండి. ఇది ఆధార ఫలకం. ఇది టీ షేప్ లో ఇట్లా కిందకి వచ్చిన తర్వాత ఒక ఆధార ఫలకం అనేది కనిపిస్తుంటుంది. ఈ ఆధార ఫలకం తోటి ఏంటంటే అతిదేయ కణాలని ఇది అంటి పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ తోక చివరి భాగంలో మనకి ఇట్లా పొడవైనటువంటి పోగుల్లాగా ఉన్నటువంటి తోక పోచలు ఉంటాయి. టైల్ ఫైబర్స్ అంటారు. ఈ తోక పోచలు అనేవి కనిపిస్తున్నాయి. ఇటొక మూడు. సో ఇవేంటి అంటే అతిదేయ కణంలో ఇవి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అతిదేయ కణం మీద దాడి చేసేటప్పుడు గట్టిగా అవి పోస్ట్ సెల్స్ ని గట్టిగా అటాచ్మెంట్ చేయడం కోసం ఈ కింద ఉన్నటువంటి ఆధార ఫలకం కానివ్వండి, లేకపోతే తోక పోచలు కానీ బాగా ఉపయోగపడతాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. దీంట్లో ముందు తల అనేది కనిపిస్తుంది. ఇది మనకి ఏ షేప్ లో కనిపిస్తుంది, బహుభుజాకారంలో ఉన్నటువంటి తల భాగం ఉంది. దీంట్లో డిఎన్ఏ ఉంటది. తర్వాత దీంట్లో రెండో ముఖ్యమైనటువంటి భాగము ఇది తోక భాగము. ఈ తలని తోకని కలిపేది ఈ కాలర్ అని చెప్తారు. నెక్స్ట్, తోకని తీసుకుంటే తోక మీద మనకి తొడుగు అనేటటువంటిది కనిపిస్తుంది, వలయాకారంలో ఉంటది. నెక్స్ట్, ఈ తోకకి చివరి భాగంలో బేస్ ప్లేట్ ఆధార ఫలకం ఉంటది. నెక్స్ట్, దీని చివరి భాగంలో మనకి తోక పోచలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ తోక పోచలు తర్వాత ఆధార ఫలకం తోటి అతిదేయ కణాల్లో గట్టిగా అంటి పెట్టుకొని లోపలికి పెనిట్రేట్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి వైరస్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. తర్వాత వీటిలో ఏ విధంగా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి, వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏంటి వైరస్ వల్ల వచ్చాయి అనేది మనం నెక్స్ట్ ఇంకో క్లాస్ లో చూద్దామండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ తెలుగు అకాడమీ బుక్ ని బేస్ చేసుకొని చెప్పినటువంటి లెసన్ అండి. మీ అందరూ కూడా 100% యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి చూసుకొని
మీకు ఎలాంటి ప్రాక్టీస్ బిట్లు కూడా డైరెక్ట్ గా మీరు ఇది చదువుకుంటే ఎలాంటి బిట్లైనా ప్రాక్టీస్ చేయొచ్చండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సి ఎగ్జామ్ నాటికి చాలా వరకు పోర్షన్ ని మీకు కంప్లీట్ చేసి మీ అందరికి కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరు కూడా డిఎస్సికి సంబంధించినటువంటి అందరు ఆస్పిరెంట్స్ అందరికి కూడా మంచిగా ఆ డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ హ్యావ్ ఏ గుడ్ లక్. జై హింద్. వచ్చిందా?